నమస్తే ఫ్రెండ్స్, మీరెప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? మనసు నిండా ఆలోచనలు, శాంతి ఎక్కడుందో తెలియకపోవడం. అసలు మనలోనే ఒక గొప్ప శక్తి ఉందని మీకు తెలుసా? ఆ శక్తిని కుండలి శక్తి అంటారు. ఈ వీడియోలో కుండలి శక్తి అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, బిగినర్స్ ఎలా స్టార్ట్ చేయాలి అనే విషయాల గురించి చెప్తాను. అయితే అసలు కుండలి శక్తి అంటే ఏమిటి? మన శరీరంలో వెన్నెముక క్రింద భాగాన ఒక శక్తి ఉంటుంది. అయితే ఈ శక్తి నిద్రా వ్యవస్థలో ఉంటుందని యోగ శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఈ శక్తిని పాముతో పోలుస్తారు. ఎందుకంటే ఈ శక్తి పాములాగా 3 చుట్టలు చుట్టుకొని నిద్రా వ్యవస్థలో ఉంటుంది. అందుకే దీనికి కుండలి శక్తి అనే పేరు వచ్చింది. మనసు, శ్వాస, ఏకాగ్రతల ద్వారా ఈ శక్తిని నెమ్మదిగా మేల్కొనవచ్చు. మన శరీరంలో 7 ప్రధాన చక్రాలు ఉన్నాయి. వీటిని ఎనర్జీ సెంటర్స్ అంటారు. వాటిల్లో మొదటిది మూలాధారం. ఇది భద్రతకు సూచిక. రెండవది స్వాధిష్టానం. ఇది భావాలకు ప్రతీక. మూడవది మణిపురం చక్రం. ఇది ధైర్యానికి ప్రతీక. నాలుగవది అనాహత. ఇది ప్రేమకు ప్రతీక. ఐదవది విశుద్ధి. ఇది మాటకు ప్రతీక. ఆరవది అనాహత. ఇది థర్డ్ ఐని సూచిస్తుంది. ఏడవది సహస్రాన చక్రం. ఇది శాంతి మరియు ఆనందమయ స్థితిని సూచిస్తుంది. కుండలి శక్తి ఈ చక్రాల గుండా ప్రయాణిస్తే మన జీవితం చాలా బ్యాలెన్స్గా ఉంటుంది. అయితే ఈ కుండలి సాధన చేయడం వల్ల లాభాలేంటి? డైలీ కుండలి సాధన చేయడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులను గమనించవచ్చు. స్ట్రెస్ తగ్గుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఫోకస్ మరింతగా పెరుగుతుంది, లోపల చాలా శాంతిగా అనిపిస్తుంది. అయితే ఇది చాలా పవర్ఫుల్. అందుకే ఈ సాధన చేసేటప్పుడు బలవంతంగా చేయకూడదు, తొందరపడకూడదు, అడ్వాన్స్ ప్రాక్టీసెస్ను ముందుగా ట్రై చేయకూడదు. బిగినర్స్ ఎప్పుడు స్లోగా, సేఫ్ మెథడ్స్ మాత్రమే ట్రై చేయాలి. ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, అయితే తర్వాత వీడియోలో మీకు బిగినర్స్ కోసం సింపుల్ కుండలిని మెడిటేషన్ గురించి నేర్పిస్తాను. దీనిని ఇంట్లోనే డైలీ చేయవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ మెడిటేషన్ మిస్ కాకండి. నమస్తే.